లైమ్లైట్ అవార్డ్ సీజన్ 2 లాస్ట్ టైం సీజన్ 1 అనేది జరిగింది 2024లో. ఈ 25లో గాదిరాజు ప్యాలెస్లో సీజన్ 2 అనేది జరుగుతుంది జూలై 16th. దీంట్లో వచ్చినప్పటికీ ఈవెంట్ రంగానికి సంబంధించినటువంటి ఆర్టిస్ట్, తర్వాత టెక్నీషియన్స్, ఫోటోగ్రాఫర్సు, క్యాటరర్సు, ఇలాగ అన్ని రంగాలకు సంబంధించి ఈవెంట్ పెట్టినట్లు అందరూ కూడా ఇందులో పార్టిసిపేట్ చేస్తారు. దీంతోపాటు మన వైజాగ్ నుంచి ఎంతోమంది ఇదే ఇండస్ట్రీ నుంచి బయటకు వెళ్ళి ఎలివేట్ అయినట్టు వాళ్ళని కూడా మేము ఫెలిసిటేట్ చేయడం జరుగుతుంది రేపు. ఇందులో మాకు మేజర్ స్పాన్సర్గా ఉన్న వాళ్ళు కామాక్షి క్రాఫ్ట్స్, అది కాకుండా గాదిరాజు ప్యాలెస్ వాళ్ళకి మా ధన్యవాదాలు. ఇందులో మ్యాక్సిమం అంటే మనకి ఢిల్లీ నుంచి ఒక మంచి బ్యాండ్ ఒకటి వస్తుంది పర్ఫామ్ చేయడానికి. ఈవెంట్ ఇండస్ట్రీలో సంబంధించిన ఈ కార్యక్రమానికి ఎంటర్టైన్మెంట్ పార్ట్ కింద మనకి శ్రీకాంత్ నృత్య కళాక్షేత్రం నుంచి వాళ్ళు కూడా ఎంటర్టైన్మెంట్ యాక్ట్ చేయడానికి కూడా వాళ్ళు కూడా వస్తున్నారు. చాలా మటుకు ఇప్పుడు ఇందులో వచ్చినప్పటికీ 500 మందికి ఎక్కువగా పార్టిసిపేషన్స్ ఇందులో ఆల్రెడీ ఎన్రోల్ చేయడం జరిగింది. వాళ్ళన్నీ నామినేషన్స్ అన్నీ తీసి వాళ్ళు రేపు ఎవరైతే విజేతలుగా ఉన్నారో వాళ్ళకి ఇక్కడ అవార్డ్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. కామాక్షి క్రాఫ్ట్స్ మెయిన్ స్పాన్సర్గా వ్యవహరిస్తున్న ఈ లైమ్లైట్ అవార్డ్స్ వైజాగ్లో ఉన్న ఈవెంట్ మేనేజ్మెంట్ అందరినీ ఎంకరేజ్ చేయడానికి, ప్రమోట్ చేయడానికి జరుగుతున్న అవార్డ్ ఫంక్షన్ ఇది. దీనికి వైజాగ్ వాస్తవ్యులు ఎవరెవరైతే ఇక్కడి నుంచి లైమ్లైట్లోకి వచ్చారో అది అన్ని రంగాల నుంచి, ఆర్టిస్టులే కాదు, టెక్నీషియన్స్ ఉన్నారు, కొరియోగ్రాఫర్స్ ఉన్నారు, ఇంకా సింగర్స్ ఉన్నారు, ఇంకా రకరకాల క్రాఫ్ట్స్లో చాలామంది ఉన్నారు. వాళ్ళందరినీ కూడా పిలిచి ఇక్కడ ఎంకరేజ్ చేయడం అనేది నిజంగా ఐ రియలీ అప్రిషియేట్ ద ఆర్గనైజర్స్. ఇది ఇలాంటివి జరుగుతూ ఉండాలి. ఇది సీజన్ 2, ఈసారి జరిగేది సీజన్ 2. నేను ఫస్ట్ సీజన్ నేను చూడలేదు, బట్ ఐ డోంట్ నో, బట్ సెకండ్ సీజన్కి నన్ను ఇన్వైట్ చేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్. వైజాగ్ అనేది మనందరికీ తెలుసు. ఇక్కడి నుంచి ఎంతమంది వెళ్ళినా సరే, ఎక్కడికి వెళ్ళినా సరే మళ్ళీ వైజాగ్లో వాళ్తారు వచ్చి. ఇది దిస్ ప్లేస్ ఈజ్ ఇట్స్ నాట్ అ ప్లేస్ యాక్చువల్లీ, దిస్ ఈజ్ అన్ ఎమోషన్. వైజాగ్ ఇస్ అన్ ఎమోషన్ ఫర్ ఎవ్రీబడి హూఎవర్ హ్యాస్ హెయిల్డ్ ఫ్రమ్ హియర్. సో ఈ ఫంక్షన్కి అందరూ వచ్చి దీన్ని విజయవంతం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నన్ను ప్రత్యేకంగా ఈ ఫంక్షన్ పిలిచినందుకు అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. ఎండాడ్లో కామాక్షి క్రాఫ్ట్స్ అని చెప్పి క్రాఫ్ట్స్ బిజినెస్ స్టోర్ ఒకటి ఓపెన్ చేసాం. సో మేము రీసెంట్గా ఓపెన్ చేసామండి మా న్యూ బిజినెస్. మా బిజినెస్ న్యూ అయినా సరే ఈ సెకండ్ సీజన్ ఈమాకి మమ్మల్ని మెయిన్ స్పాన్సర్గా తీసుకొని ఈ అవకాశం ఇచ్చి మమ్మల్ని చాలా ఎంకరేజ్ చేశారు సందీప్ గారు, షరీఫ్ గారు, ఆశ గారు. సో ఫస్ట్ సీజన్ ఎలా అయితే సక్సెస్ఫుల్గా చేశారో సెకండ్ సీజన్ కూడా అంత సక్సెస్ఫుల్గా చేసి మా కామాక్షి క్రాఫ్ట్కి ఇది చాలా ప్లస్ పాయింట్ అవుతుందని మేము అనుకుంటున్నాం. ఇది మాకు ఫస్ట్ బిజినెస్ అండి. ఇది ఫస్ట్ టైం మా బిజినెస్ ప్లాన్ చేయడం, ఇక్కడ ఎస్టాబ్లిష్ చేయడం. వైజాగ్లో ఎక్కడా లేనంత కలెక్షన్ తీసుకొచ్చి పెట్టాం. చాలా డిఫరెంట్ ఆర్టికల్స్, హ్యాండీక్రాఫ్ట్ ఐటమ్స్ ఇండియాలో చాలా ప్లేసెస్ నుంచి తీసుకొచ్చి మేము మా స్టోర్లో పెట్టామండి. సో తప్పకుండా మా స్టోర్ని ఒకసారి విజిట్ చేయండి. అండ్ ఈ అవకాశం ఇచ్చిన ఈమా సభ్యులందరికీ నా ప్రత్యేక ధన్యవాదాలు. థ్యాంక్ యూ. అనేటువంటి ఈ ఒక వెన్యూకి జనరల్ మేనేజర్గా ఉన్నారు మధు గారు. ఈవెన్ లాస్ట్ ఇయర్ ఆల్సో ఇన్ వైజాగ్లో ఈవెంట్ మేనేజ్మెంట్ అసోసియేషన్ తరఫున ఎంతో చాలా బాగా చేశారు ఈవెంట్. దిస్ టైమ్ ఇట్స్ హ్యాపెనింగ్ ఇన్ అవర్ గాదిరాజ్ ప్యాలెస్. ఓకే, ఇట్స్ ఆల్ ద best everyone. We have to do every year this type of events in our మేనేజ్మెంట్ అసోసియేషన్ వైజాగ్ ఈమా లైమ్లైట్ అవార్డ్స్ని కండక్ట్ చేస్తున్నాం. సీజన్ 1 2024లో కండక్ట్ చేసాం. అది చాలా సక్సెస్ఫుల్గా జరిగింది. సో ఈసారి సీజన్ 2 అంటే రేపు జూలై 16th ఈవినింగ్ 5 o'clockకి గాదిరాజు ప్యాలెస్లో జరుగుతుందండి. సో దీనికి మెయిన్ మాకు కామాక్షి క్రాఫ్ట్స్ అని చెప్పి మెయిన్ స్పాన్సర్. కామాక్షి క్రాఫ్ట్స్ అంటే మనకి మంచి యాంటిక్, మంచి బ్రాస్ అండ్ తాంజావూర్ పెయింటింగ్స్, ఇలాంటి డిఫరెంట్ హౌస్ రిలేటెడ్ డెకార్స్ కానీ, వెడ్డింగ్స్లో కానీ, ఈ అన్నిటికి సంబంధించిన ఐటమ్స్